కంగ్రాట్స్ మమ్మీ డాడీ, మీరు ఇట్లనే హ్యాపీగా ఉండాలి, లైఫ్ లాంగ్ చాలా కష్టాలు పడ్డారు. Run it up, hit them up, give them that funk like serving that dump right out of that trunk like run it up, fuck it up. Run it up, hit them up, give them that funk like serving that dump right out of that trunk like run it up, fuck it up. Give them that funk like serving that dump right out of that trunk like run it up, fuck it up. ఒక 6 months ముందు మా డాడీ లైక్ ఎలా అంటే ఒక రాంగ్ పర్సన్ నమ్మి లాస్లోకి వెళ్ళిపోయింది అనమాట బిజినెస్. ఒక రాంగ్ పర్సన్ నమ్మడం వల్ల నేను నా ఫ్యామిలీని ద్రోహం చేశాను అన్న ఇదికి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఆయన ఫస్ట్ నన్ను పట్టుకొని ఏడ్చాడు. ఆ మూమెంట్ నేను మా డాడీని ఏడవడం చూడలేకపోయాను. సో అనుకున్నాను ఎట్లన్నా ఇది ఇట్లా ఉండాలి అని అనుకున్నాను. తర్వాత ఆయన ఎట్లా అంటే ఏ కష్టం వచ్చినా మా దగ్గర వరకు రానీడు. ఎంత లాస్లో ఉన్నా, ఎంత డబ్బు లేకపోయినా మమ్మల్ని ఎప్పుడు హై పొజిషన్లో ఉంచాలనుకుంటాడు. ఆయన ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాడంటే అదంతా నెక్స్ట్. Up in the clouds, I'm jealous knowing we found something so out of the ordinary. You got me kissing the ground, the sanctuary. Shatter me with your touch, oh Lord, return me to dust. The angels up in the clouds, I'm jealous knowing we found. ఎన్ని జన్మలకైనా మా మమ్మీ నాయన ఇంకొకటి. Higher than ecstasy, never you're next to me, oh my mind. Something so out of the ordinary. How are you laying me down to a dead and buried on the edge of your knife, staying drunk on your vine. చాలా ఇష్టం. నేను ఎలా అంటే బాగా తిడతా, అందరి ముందు కూడా చాలా తిడతాను.
కానీ ఎవరన్నా ఏమన్నా అంటే నాకు కూడా చాలా నచ్చదు, ఎందుకంటే తిట్టే హక్కు నాకు ఒక్కదానికి నేను దాన్ని అక్కను కాబట్టి. మా మమ్మీ డాడీ కూడా తిడుతుంటే నేను ఊరుకోను, మమ్మీ డాడీ కూడా తిట్టద్దు, నేను తిట్టాలి, లేకపోతే నేను చూసుకుంటా. దాన్ని తిడుతుంటే నేను మధ్యలో వెళ్ళిపోతాను, దాన్ని కొడుతున్నా కూడా నేను మధ్యలో వెళ్ళిపోతాను అనమాట. ఎందుకు చెల్లిని తిడుతున్నారు, ఏం కాదు, ఏంది చిన్నపిల్లనే కదా అన్న ఇది గారాబం చేస్తాను. నా గారాబం వల్ల కొంచెం చెడిపోయింది కూడా ఆమె. బికాస్ డాడీకి ఎట్లా అంటే పరువు బాధ్యతలకు వచ్చేసరికల్లా నేను, ఎంటర్టైన్మెంట్కి వచ్చేసరికి మా చెల్లి ఊరికే కొట్లాడుకుంటారు వాళ్ళిద్దరు. ఎలా అంటే టామ్ అండ్ జెర్రీ లెక్క కనిపించడానికి లైట్కి ఇలా కొట్టుకుంటారు అంతే. వాళ్ళు అక్కడ ఏం జరగాల్సిన అవసరం కూడా, ఏం కొట్లాడ కూడా జరగదు. నువ్వు ఎందుకు కొట్టు, నేను ఎందుకు కొట్టు, నువ్వు ఎందుకు కొట్టు అని కొట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు ఎక్కువ కొట్లాడుకుంటారు. మమ్మీ ఇద్దరిని ఈక్వల్గా కొట్టిద్ది. మా అక్క చాలా మంచిది, మేమిద్దరం మీకు కొట్లాడుకోకుండా అసలు ఉండము. మళ్ళీ ఒకరు లేకపోతే ఒకరు ఉండలేము, కానీ ఇద్దరం కాదు కలిస్తే కొట్లాడుకుంటాం. అంత చాలా కేరింగ్గా చూసుకుంటుంది.